ఇంకీరోజు 26వ తేదీ ఏప్రిల్ నెల 2024 శుక్రవారం. ఇంకీరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చి మనం ఏ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి ఏంటిపైన ఎక్కువగా వచ్చిందో తక్కువగా వచ్చిందో వీటన్ని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తూ ఉంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా విషయానికి వస్తే తెలిసింది కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29 బండి ఇంకా 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. మదనపల్లి మార్కెట్లో 25 కిలోల బాక్సులు ఇంకా 26 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. ఇంక దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా ఈ జీపీఆర్ అలాగే భాగ్యలక్ష్మి మండి లైన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం నేనుతో పోల్చుకున్నట్లయితే దిగుమతి అయితే తగ్గలేదు. ఈవెన్ ఏ మండికి కూడా దిగుమతి తగ్గలేదు. ఈ మండి లైన్ చూసుకుంటే మదీనా మండికి అయితే ఎక్కువగా వచ్చాయి. తత్వ మండీలన్నిటికీ సేమ్ ఎన్నో షర్ట్ల దిగుమతి వచ్చింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈవెన్ ఎస్ఎంబి మండికి కూడా నేటితో పోల్చుకుని దిగుమతి పెరిగింది. ఇంకా అలాగే టీవీఎస్ మండి లైన్ చూసుకున్నా టీవీఎస్ మండికి ఎక్కువ వచ్చి, అలాగే కేఏ కేజీఎన్కి సిఎంహెచ్కి ఎక్కువ వచ్చి, ఎంఆర్ మండికి ఇలా యా మండి తీసుకున్నా కూడా నేటితో పోల్చుకుని దిగుమతి అయితే ఈ పక్క మండి లైన్లో పెరిగాయి. అలాగే టీవీఎస్ మండి లైన్ అంతా నేటితో పోల్చుకున్నట్లయితే దిగుమతి అయితే పెరిగింది. ఈవెన్ జేకే వర్మ మండి కూడా నేటితో పోల్చుకుని దిగుమతి అయితే పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. మనకు ఒక్కొక్కసారి వేలంపాట్లు అనేది 8:30కి ప్రారంభమవుతుంది, ఒక్కొక్కసారి 8:45కి ఇలా అయితే ప్రారంభమవుతూ ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టు నేటితో పోల్చుకుని మళ్ళీ దిగుమతి అయితే పెరిగింది. మరి ఈ ధరలు అనేది ఏ మేరకు వెళ్తాయనైతే చూడాలి. ఇంకీరోజు 23